కొట్టి మరి అక్రమ తవ్వకాలు ప్రారంభించిన గండు. ఏలూరు జిల్లాలోని అడ్డాలో ప్రతి పనికి కప్పం. రైతులది అక్కడ నయా బానిస బతుకులు. తమ చెరువుల్లో మట్టి తీసుకోవడానికి లేదు. జగనన్న కాలనీల కోసం వాటి నుంచే మట్టి చెరువు భూముల కాలనీ కోసం కొనిపించారు. చౌకగా వాటిని కొన్ని రెట్టింపు ధరకు విక్రయం. అక్కడ పూడికి పనుల్లో భారీగా ఆస్తలాగం. ఎడాపెడా 200 కోట్లకు పైగా అక్రమార్జన అంటూ దూలం ఎమ్మెల్యే దూలం గురించి రాసినట్టున్నారు. ఇది దూలం పెట్టి సొంత జాగీర్ల నియోజకవర్గం అంటే దూలం గురించి రాసినట్టున్నారు. లేకపోతే వెలిగొండ కాదు ఖాళీ కొండ అంటూ నీళ్లు లేవు, ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదైనా ప్రారంభోత్సవానికి సిద్ధమైన జగన్. నేడు సొరంగాలు జాతికి అంకితం పేరిట కార్యక్రమం. ఎన్నికల లబ్ధే లక్ష్యం. కదలకలేని పునరావాసం. గత 5 ఏళ్లలో జగన్ ఖర్చు 978 కోట్లు. 1450 కోట్లు పనిచేసిన టీడీపీ సర్కార్. ప్రాజెక్టు పూర్తికి మరో 4000 కోట్లు. ఇక్కడే వెరితనం అంటే ఇదే ఉంటుందన్నమాట. ఏది జరుగుతున్నా సరే అదే వెలిగొండనే 100 సార్లు చంద్రబాబు నాయుడు అయిపోయింది అని చెప్పారు. ఇప్పుడు పూర్తయింది అంటే అబ్బెబ్బే లేదని చెప్తారు. చంద్రబాబు ఏమీ చేయకపోయినా అద్భుతం చేసేసినట్టు. ఇప్పుడు ఆ 950 కోట్లు బాబు ఎందుకు పూర్తి చేయలేకపోయాడు, ఇవ్వలేకపోయాడు? 1450 కోట్లు ఎందుకు ఇచ్చాడు? 3 జిల్లాలకు సంబంధించినటువంటి అంశం కదా. కానీ ఇట్లాంటిది అసలు ఏం అనకూడదు. మనం ఆ మాట అనగానే జగన్ సూట్ కేసులు పట్టుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటాడు. అసలు పాయింట్ ఇక్కడ మిస్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామక్రమం నడుస్తూ ఉంది. దాన్ని ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి.